నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కిషన్ రెడ్డికి మంత్రి పదవి రావడంపై స్పందించిన బండి సంజయ్ ప్రజల్లో భారతీయ జనతా పార్టీపై నమ్మకం పెరిగిందన్న బండి ముషీరాబాద్ నియోజకవర్గంలో డబుల్ ఇల్లు ప్రారంభోత్సవం కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్న మంత్రి తలసాని కరీంనగర్ లో మంత్రి గంగుల విస్తృత పర్యటన అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని పిలుపు రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు రేవంత్ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా గుంటూరులో ఆర్బీకేల సందర్శించిన హోంమంత్రి సుచరిత పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామన్న మంత్రి ఇక డీటెయిల్స్ చూస్తే భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డికి అదనంగా మంత్రి పదవి రావడంతో ప్రజలకు అధికంగా విశ్వాసం నెలకొందని బండి సంజయ్ అన్నారు. బర్కత్పుర సిటీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు. ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని బలంగా నొక్కి చెప్పారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో అధికార పార్టీ బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంటర్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేకమంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, అనేకమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళ శ్యామ ప్రసాద్ ముఖర్జీ లాంటి మహిళలను స్ఫూర్తి తెలుసుకొని నక్సలైట్ల చేతిలో, ఉగ్రవాదుల చేతిలో ప్రాణత్యాగం చేసిన పార్టీ అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. నేను చాలా మంది కళ్ళారు వస్తున్నాను త్యాగం. షహీద్ జయానంద్, కృష్ణవర్ధన్ రెడ్డి, వైజాగ్ గౌడ్, తెలంగాణ వ్యాప్తంగా చాలా అవుతున్నారు. వాళ్ళ నమ్మిన జాతీయ జెండా కోసం ప్రార్థన చేసిన సామాజిక జగన్మోహన్ రెడ్డి. ఇదే కరీంనగర్ జిల్లాలో నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లు బాడీలో బుల్లెట్లు తీసినప్పుడు కూడా భారత్ మాతకి జయలు ప్రార్థన చేసినటువంటి గొప్ప వ్యక్తి సురేందర్ రెడ్డి. రామన్న గోపాలను జెండా వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాల సొంత పగల కోసమో, ఆస్తి కోసమో, సొంత సంవత్సరం కోసం ప్రాణత్యాగం చేయాలి, సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారు. ఈరోజు మనం ఏసీలో కూర్చున్నాం, మనం కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటున్నాం, మనం తిరగని కార్లు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, రహదారులు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది. కానీ ఏ సౌకర్యం లేకుండా, ఏ వసతి లేకుండా తిరగడమే కష్టమైన పరిస్థితుల్లో, తిరగడమే ఇబ్బంది అయిన పరిస్థితుల్లో అన్నిటికీ భరించి ఇవాళ ఈ పార్టీ శక్తివంతంగా తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో
అనేక మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు. అసలు పోస్టర్లు వేసారు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో జయాన్ని చంపుతున్నారు, మాసఫ్ టైం పాలిటెక్నిక్ కాలేజీలో జయాన్ని గారు చంపుతున్నారు, కృష్ణవర్ధన్ రెడ్డిని చంపుతున్నారు. ఇంకా చాలా మంది కార్యకర్తలను ఫలానా రోజు ఫలానా టైం ఫలానా స్థలంలో నేను హతమారుస్తామని చెప్పి పోస్టర్ చేసి వారిని ఇష్టపడకుండా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఏ మన వీర క్షేత్రానికి సంబంధించిన కార్యకర్త దుబాయ్ పోలే, పారిపోలే, లండన్ పోలే, మస్కట్ పోలే, వ్యాపారాలు చేసుకోలే, పార్టీని పక్క కొట్టి నేను పార్టీ నుంచి దూరం పెడుతున్నా, నాకు పార్టీతో సంబంధం లేదు, నన్ను చంపకండి, నాకు బీజేపీకి నాకు ఎలాంటి సంబంధం అని చెప్పి ఎప్పుడు పత్రికా ప్రకటన ఇవ్వలే. నేను చచ్చిపోయిన పడలేదు, అవసరం అయితే చంపేస్తా, ఆ పరిస్థితి లేకుంటే నా పార్టీ కోసం ప్రాణ త్యాగం చేస్తా అని చెప్పి ఈ పార్టీ కోసం ప్రాణ త్యాగం చనిపోయే సందర్భంలో కూడా ఇక్కడ పాల్గొలేదు. కాల్పులు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చిన ఏకైక నిజం భారత్ మాతాకి జై. అటువంటి గొప్ప కార్యకర్తల త్యాగంలోనే, అలాంటి మహనీయుల త్యాగంలోనే, అలాంటి కష్టపడి సిద్ధాంతం కోసం అనేక మంది ప్రాణ రాష్ట్రంలో పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం సాయి చరణ్ కాలనీ టి అంజయ్య నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హోంమంత్రి మహ్మూద్ ఆలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ గద్వాల్ వినయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ₹1 ఖర్చు లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఇల్లు కట్టించడమే కాదు, వారి ఇంట్లో ఆడపిల్లలకు కూడా పెళ్లి కూడా చేసేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. శాఖ మంత్రులు ఈ వారి డబుల్ బెడ్రూమ్స్ పద్ధతి జరుగుతున్నది. ఇప్పుడే తలసాని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము. అదే కాకుండా దీంట్లో ఇప్పటికి ఈ సాయి చరణ్ కాలంలో 108 డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయాలి. దీంట్లో ఈరోజు మనము డాక్యుమెంట్ సరిగ్గా ప్రాపర్గా సబ్మిట్ చేయలేకపోయారు కాబట్టి వాటిని హోల్డ్ పెట్టారు. అవి కూడా సాయంత్రం వరకు క్లియర్ అయిపోతాయి. మీరందరికీ కూడా జరుగుతున్న సంగతి గమనిస్తున్నారు. పేదలు కూడా మంచి ఇంట్లో ఉంటే అభిమాన నాయకులు గౌరవ శాసనసభ్యులు గోపాలన్న గారికి, గౌరవ పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు పెద్దలు మహమూద్ అలీ భాయ్ గారికి, సోదరిమణి మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు సోదరిమణి ఆర్డీఓ గారు, మున్సిపల్ ఆఫీసర్స్ గారికి, సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు నమస్కారం, సలాం. ఈరోజు డబల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇనాగ్రేషన్ చేశారు. ఈ సాయంత్రం కాలనీ వాసులకు తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత మహానగర సీఎం గారు అందరి స్థలంలో అంటే డబల్ బెడ్రూమ్ కట్టుకున్నారు. ముందు ఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, అలా ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఖాళీ ప్రిపరేషన్ సిమెంట్ మంచి ఇవ్వాలి. కాంట్రాక్టర్ చాలా వార్నింగ్ ఇచ్చారు. ఇంత మంచి ఇండియాలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మా సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత మా అమ్మాయి పెళ్లి కోసం ఇప్పుడు ₹1,16,000 ఇస్తున్నారు. ఎంత ఎవరు ఇవ్వలేదు. డెలివరీ కోసం రేవంత్ రెడ్డి ఓ పగటి వేషగాడు అని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాడని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించారని, ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు ఉందని ప్రతిపక్షాల పరిస్థితి అని ఎద్దేవా చేశారు. యావత్ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని వేళలా అండగా ఉంటుందని అన్నారు.
ప్రతిపక్షాలు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదని, పక్క రాష్ట్రం ఆంధ్రకు లాభం చేసేలా వ్యవహరించాయని అన్నారు. సూర్యాపేటలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి దొంగ 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 అని అరిచిన పద్ధతుల్లో ఉంది. వాళ్ళు ఎన్ని లేఖలు రాసినా, ఏం చేసినా వాళ్ళు తప్పును కప్పిపుచ్చుకోలేరు. అనుమతులు లేకుండా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించింది వాళ్ళు. గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండగా వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చిన పద్ధతిలో జీవోలు తీసుకొని అక్రమంగా నీళ్ళను దోసుకుపోయి ఉమ్మడి రాష్ట్ర పైసలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకున్నారు. తెలంగాణకు మాత్రం మొండి చేయబెట్టినరు, చూపించిండ్రు. తెలంగాణలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ కింద ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా అక్కడ మాత్రం ఆగమేఘాల మీద రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్లలోనే ప్రాజెక్టులను పూర్తి చేసి వందలాది టీఎంసీల నీళ్ళు నిల్వ చేస్తే ప్రాజెక్టులను తీసుకుపోయినారు. దాని కొరకే అక్రమంగా పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు పెంచినారు. ఇవాళ ఒకటే మాట మేము సూటిగా అడుగుతున్నాం, మీరు తీసుకుపోయేదే వరద జలాలు అయినప్పుడు వరద జలాలు పైనుంచి తీసుకుపోతారు తప్ప కింద అడుగున ఉన్న వాటిని తీసుకుపోయి వరద జలాలని ఎవడు కూడా అనడు. ప్రపంచంలో ఎవడు కూడా పిలవాడు. నికర జలాలను మాత్రమే ప్రాజెక్టు నుంచి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది, కేటాయించబడ్డ నీళ్ళు మాత్రమే. వరదలు ఎప్పుడు వరదలు అని అంటాం మనం, శ్రీశైలం నుండి, నాగార్జునసాగర్ నుండి, ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎప్పుడైతే వృధాగా సముద్రం పాలు అవుతాయో నీళ్ళు, ఆ సందర్భంలోనే వరద జలాలని చెప్తాం. ఆర్బీకేల ద్వారా తక్కువ అద్దెకు రైతులకు పనిముట్లు పంపిణీ చేస్తామని హోంమంత్రి సుచరిత అన్నారు. గుంటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్బీకేల ద్వారా పంటలకు కనీస గిట్టుబాటు కల్పిస్తామన్నారు. రైతుల ఆదాయం పెంపునకు చేయూత ద్వారా పశువుల కొనుగోళ్లకు సాయం చేస్తున్నామన్నారు. అమూల్ ద్వారా పాల ధరలు పెంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఫార్మర్స్ ఉన్నారు. యాక్చువల్గా ఆర్బీకే సెంటర్స్ కానీ వీటన్నిటి మీద ఖర్చు పెట్టింది అక్షరాల 83,000 కోట్ల రూపాయలు.
ఎందుకంటే ఇది రైతులకు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులు బాగుండాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో రైతు భరోసా కానివ్వండి, మనకు 0 వడ్డీకి రుణాలు కానివ్వండి, మన పంటలు ఏదైనా తుఫాన్లు కానీ వచ్చి పాడైపోయినప్పుడు మనకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఎప్పటికప్పుడు అందజేయడం కానివ్వండి, రైతులకు ఇన్సూరెన్స్ ఉచిత బీమా కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇవ్వడం జరిగింది. మరి మనం గతంలో చూస్తే మనకు ఏదైనా వర్షం పడినప్పుడు భూమిలో నుండి వానపాములు బయటకు వచ్చాయి. అంటే భూసారం ఉంది అనడానికి అవి గుర్తుగా ఉండేవి. అవి భూమిని గుల్ల చేయడం వల్ల వాటికి వర్షం పడినప్పుడు భూమిలోకి నీళ్లు వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడా కూడా మనం ప్రత్యేకంగా వర్మీ కంపోస్ట్ అని సపరేట్ గా తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే మనం ఉపయోగించేటువంటి రసాయనాల వల్ల మనకు భూమికి ఉపయోగపడేటువంటి జీవులు కూడా మన లేకుండా చనిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరుగుతూ ఉంది. కాబట్టి మనం సాంప్రదాయ పద్ధతుల్లోకి వెళ్ళి మన ఆరోగ్యంతో పాటు మన భూమిని కూడా మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మరి మనకు ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ ఉపయోగించుకుని రైతులు మంచి పంటలు పండించాలని చెప్పి, అదేవిధంగా మనకు మంచి గిట్టుబాటు ధరలు, మరి గతంలో చూస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ లేనటువంటి అనేక పంటలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటికి కనీస మద్దతు ధర. స్వయం పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా కరీంనగర్లోని 42-11వ డివిజన్లలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా అభివృద్ధి కోసం నిధులు రాక సమస్యలు అలాగే పేరుకుపోయాయన్నారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పట్టణ ప్రగతితో నేరుగా ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ పట్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నారు. పట్టణాలు మరింత ఆధునీకరణ చెందుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలన్నారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు 7వ రోజు 8వ రోజు స్టార్ట్ అయిపోయింది. ఈరోజు పట్టణ ప్రగతిలో ఎన్నో సంవత్సరాల క్రితం సమస్యలన్నీ కూడా ఈరోజు సాల్వ్ అయిపోయింది. సమస్యలు 40-50 సంవత్సరాలు ప్రభుత్వానికి ఎన్నో దరఖాస్తు పెట్టుకున్నా, కనీసం ఇంటి ముందున్న పోల్లు షిఫ్ట్ చేయాలన్నా, ఇంటి మీద ఉన్న సర్వీస్ లైన్ డిజిటీ లైన్ కానీ ఎల్టీ లైన్ కానీ దానివల్ల ఇండక్షన్ వచ్చి చాలామంది మా పిల్లలు చనిపోతున్నారు, కరెంట్ షాక్ గురై. కనీసం మా ఇంటి ఉన్న లైన్లు తీయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్నా. ఇంటి ముందట ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, మేము కట్టుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి దయచేసి తీయండి అని చెప్పి ఈ ప్రజలు, నిరుపేద ప్రజలందరూ ఎన్నోసార్లు కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా. ప్రభుత్వం మళ్ళీ వరకు నోటీస్ ఇవ్వడం, ఈ డబ్బులు మీరే కట్టాలి, పోల్ షిఫ్టింగ్ అయినా ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అయినా ఇంటి మీద లైన్ ఉన్నా మీరే డబ్బులు కట్టుకోవాలి, అప్పటిదాకా మనం తీయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ నోట్ పంపిస్తారు, డిమాండ్ డ్రాఫ్ట్ పంపించే పరిస్థితి ఉంది. తద్వారా వాళ్ళు నిధులు కట్టలేక, డబ్బులు కట్టలేక ఆ యొక్క పేరుకుపోయిన సమస్య అట్లా ఉంటుంది. తద్వారా కరీంనగర్లో ఎంతోమంది ప్రాణాలు తన ఇంటి మీద ఉన్న 3311 kV వలన ఇండక్షన్ వచ్చి చాలామంది కూడా కరెంట్ షాక్ గురై చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో మీద ఉన్న లైన్లు కానివ్వండి, ఇంటి ముందున్న ట్రాన్స్ఫార్మర్ కానీ, ఇంటి ముందున్న పోల్స్ కానీ శిథిలావస్థలు ఉన్నది. 60 సంవత్సరాలు 1967 వేసిన పోల్ కూడా ఇప్పుడు కూడా శిథిలావస్థలో ఉండి శిథిలమై రష్టచ్చి కూడా పడిపోతున్నా కూడా డిపార్ట్మెంట్ డబ్బులు కట్టింది తీయ పరిస్థితి ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటి మీద లైన్స్ అని తీయడం, ఇంటి ముందున్న ట్రాన్స్ఫార్మర్ తీయడం, ఇంటి ముందు పోల్స్ మొత్తం తీయడం వల్ల ఈరోజు ప్రజలందరూ సంతోషంగా వారి ఇంటి మీద ఇంకొక ఫ్లోర్ వేసుకునే అవకాశం కలుగుతుంది. చాలామంది కూడా ప్రమాదవశాలు కరెంట్ షాక్ గురై చనిపోయిన వారు, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ షాక్ గురై చనిపోయిన పరిస్థితి తక్కువ ఉంది. ఇంకా ఇంటి మీద ఉన్న లైన్స్ తీసేది, ఇండెక్స్ చేయలేదు. గతంలో చిన్న సైజు పోల్చింది, దాంతో తొందరనే ఇంటి మీద ఒక ఫ్లోర్ వేయగానే తగ్గుతుంది. ఇప్పుడు అన్ని కూడా 10 మీటర్లు పోల్ వేయడం వలన హైట్ కూడా పెంచుకోవడం జరిగింది.
సికింద్రాబాద్ లో పండుగ వాతావరణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహబూద్ అలీ, మేయర్, డిప్యూటీ మేయర్ కలిసి సీతాఫల్ మండి డివిజన్ లో నిర్మించిన ఇళ్ల సముదాయాలను ప్రారంభించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన భాగాలు రైల్వే శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉండడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థలాలు కొరత తప్పులేదని, దాంతో అందుబాటులో ఉన్న స్థలాలను వినియోగించుకుని సుభాష్ నగర్ లో 5 అంతస్తుల్లో 60 ఇళ్లను, ధోబీ ఘాట్ లో 9 అంతస్తుల్లో 207 ఇళ్ల నిర్మించినట్లు తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. అదేవిధంగా ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లో 48 బెడ్రూమ్ ఇళ్లను నిర్మించే పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే నిర్మించి ప్రజలకు ఇస్తామని తెలిపారు. తప్పకుండా షాప్స్ ఉంది, అలా రెంట్ వస్తుంది. మెయింటెనెన్స్ లిఫ్ట్ మెయింటెనెన్స్ బాగా చేయాలి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గారు ఆయన కొడుకు మొత్తం చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారు. మెయింటెనెన్స్ 3 years ఫ్రీ ఉంది. అందరికి మెయింటెనెన్స్ బాగా చేయాలి. మెయింటెనెన్స్ బాగా చేస్తే అంటే ఇది చాలా నీట్ అవుతుంది. తప్పకుండా ఇది చాలా బాగా డబుల్ బెడ్రూమ్ ఉంది. అందరికి ఏరియాలో అంటే మొత్తంకి పేరు పేరుతో శుభాకాంక్షలు. పద్నాలుగు అంటే చాలా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు చాలా పబ్లిక్ లీడర్, ఇప్పుడు లేదు 2001 నుంచి మేము ఎప్పటి పని చేసినా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు పిలిచినకి కలిసి పని చేస్తాం కానీ కొద్దిగా పేచింగ్ చెప్పేసాం. వాళ్ళు కూడా ఈ రోజు మంచి రోజు ఉందని, మాకు రేపు అమావాస్య స్టార్ట్ అవుతుంది. 1 month దాకా మాకు మంచి రోజులు లేవు, బోనాలు చేసుకోవాలని తొందరగా ఈరోజు ప్రారంభించాను పద్మారావు అన్న గారు. ఈరోజు మహమ్మద్ అలీ అన్న పద్మారావు అన్న గారు, మహమ్మద్ అలీ సార్, మేయర్, డిప్యూటీ మేయర్ మేడం, మా కార్పొరేటర్లు అందరూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంను వైసీపీ నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పాల్గొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వైఎస్ఆర్ నమ్మారని జగన్ వెల్లడించారు. సాగు రంగంలో విప్లవానికి వైఎస్ నాంది పలికారన్నారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారని కొనియాడారు. వైఎస్ పూర్తిగా రైతుల పక్షపాతి ప్రభుత్వంగా వైసీపీ పాలన సాగిస్తుందన్నారు. అభివృద్ధికి దశ దిశ నిర్దేశించి ఈ భారతదేశంలో మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపినటువంటి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా
ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి మనందరి ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు, 72వ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు సాధారణంగా నేతలకు సంబంధించి జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమాలు జరగటం అనేది సహజం. ఇంత భారీ ఎత్తున కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములై ఆ జయంతి కార్యక్రమంలో మరి భాగస్వాములు అవుతూ ఆ మహానేతకి నివాళులు అర్పిస్తూ ఉన్నారంటేనే మరి ఆ మహానేత ఏ విధంగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పరిపాలించాడో, పేద ప్రజల కుటుంబాల్లో, పేద ప్రజల జీవితాల్లో ఏ విధంగా సంతోషాలు నింపాడో ఆయన పరిపాలన ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు కూడా ఆ దివంగత మహానేత తనయుడు, మనందరి ప్రీతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మహానేత ఆశయాలనే లక్ష్యంగా, ఆ మహానేత ఆలోచనలనే, ఎందుకంటే ఆ దివంగత మహానేత మనలందరినీ మమేకమయ్యేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతూ ఆ మహానేత మనకందరికీ కూడా దూరం కావటం జరిగింది. ఆ మహానేత వెళుతూ వెళుతూ ఏ కార్యక్రమాలనైతే, ఏ పథకాలనైతే, ఏ సంక్షేమ కార్యక్రమాలనైతే మరి చేయాలనుకుని ఇంకా అమలు చేయలేక ఆయన వెళ్ళిపోయాడో, ఏ ఆలోచనలను, ఏ ఆశయాలను అయితే కొనసాగించాలని ఆయన కోరుకున్నాడో అవన్నీ కూడా లక్ష్యంగా చేసుకుని, తన ఎన్నికల మేనిఫెస్టోగా చేసుకుని ఈరోజు మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరింత రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో యువకులకు నిరుద్యోగ సమస్యలను తీర్చాలని అర్ధనగ్నంగా భారీ ఎత్తున ఈ ప్రదర్శన నిర్వహించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడంతో శంషాబాద్ ప్రాంతం మారంరోగిపోయింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యాదీష్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ రణధీర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు బుక్కా ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుద్యోగుల నిరసన కార్యక్రమంలో ధర్నాలో పాల్గొనడానికి ఇక్కడికి వివిధ క్షేత్రాల నుంచి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ మేము ముఖ్యంగా ఇక్కడ ధర్నా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నిరుద్యోగ భృతి అనేది అది ఒక హామీ. కేసీఆర్ ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో ఒక ఆయుధంగా వాడుకొని ఉన్న యావత్ రాష్ట్రంలో ఉన్న యావత్ యువతను మొత్తాన్ని మేల్కొల్పి వృత్తి కల్పిస్తా అని మాయమాటలు చెప్పి మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత కనీసం వృత్తి కల్పించడం కాదు కదా, ఆ పథకాన్ని ఒక్కసారి కూడా గుర్తు చేయడానికి కూడా ఆయన ముంగలికి తీసుకొస్తలేడంటే ఆయన చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. ప్రతి ఒక్క నిరుద్యోగ విద్యార్థికి 3016 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పి, అంటే వృత్తి ఇస్తా అని చెప్పి ఆ హామీని ఇప్పటి వరకు కూడా ఒక్కసారి ప్రజలకు కాదు ఆయన నోట్లకెళ్ళి కూడా మేము వినలేము. ఆయన గుర్తు చేయడానికే మా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు ఆయనకి ఇవన్నీ ఆయన చేసిన హామీలు ఆయనకే గుర్తు చేయడానికి కోసం మేము ఈ బీజేవైఎం ధర్నా కార్యక్రమంలో మా నిరసనను ఆయనకు తెలిపే విధంగా అవన్నీ ఈ ప్రోగ్రామ్ని ముంగలు తీసుకెళ్తున్నాం. కానీ మేము ఇంత శాంతియుతంగా ఇంత పెద్ద హైవేలా ఒక సైడ్కి అంటే క్రమశిక్షణతో ఉన్న కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు అందరం ఒక సైడ్లో కూర్చొని ఎయిర్పోర్ట్కి వెళ్ళే కానీ ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా సైడ్లో కూర్చొని మా కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేస్తుంటే ఇంత దుర్మార్గంగా మా కార్యకర్తలను ఈడ్చుకుంటూ వ్యాన్లో తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడం, వాళ్ళ అధికారానికి వాళ్ళ పాలనకు ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇది ఒక్క శంషాబాద్ మండలంలో చూసి మీరు తెలుసుకోవచ్చు.
ఖచ్చితంగా ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు యాదేశ్ అన్న గారి పిలుపు మేరకు ఇదే కార్యక్రమాన్ని పిఎస్ దాకా కూడా తీసుకెళ్తాం. మా అరెస్ట్ చేసిన కార్యకర్తలందరినీ వదిలేదాకా అక్కడనే ఉండి ధర్నా చేసి ఈరోజు ఒక్కరోజే కాదు, ఈ నిరుద్యోగ భృతి కేసీఆర్ గారికి తెలిసేదాకా ఇలాగే యువ మోర్చా తరపున ధర్నాలు కొనసాగుతుంటాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్యం పనులను అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. రాజంపేట్, టీఆర్ నగర్, బెస్తవాడ, రావులవాడ డంపింగ్ యార్డ్ ను సందర్శించి పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేపట్టాలని పంచాయతీ అధికారులకు, సిబ్బందికి సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట డిప్యూటీ సీఈఓ రమేష్, ఎంపీఓ ప్రసాద్, కార్యదర్శి రాజాబాబు సిబ్బంది ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కిషన్ రెడ్డికి మంత్రి పదవి రావడంపై స్పందించిన బండి సంజయ్. ప్రజల్లో భారతీయ జనతా పార్టీపై నమ్మకం పెరిగిందన్న బండి. ముషీరాబాద్ నియోజకవర్గంలో డబుల్ ఇల్లు ప్రారంభోత్సవం. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్న మంత్రి తలసాని. కరీంనగర్ లో మంత్రి గంగుల విస్తృత పర్యటన. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని పిలుపు. రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు. రేవంత్ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా. గుంటూరులో ఆర్బీకేలో సందర్శించిన హోంమంత్రి సుచరిత. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామన్న మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.